Hello aspirants, welcome to Shiva Reddy Logics. In this session, we'll be going to discuss current affairs of November 4th. Are you clear? And now, let me start the session with November 4th current affairs. First concept chuddama. Prime Minister Narendra Modi elected as a chairman for Sri Somanath Trust for 5-year term. So recent ga Pradhana Mantri Narendra Modi garu Sri Somanath Trust ki 5-year term ki chairman ga elect avvadam jarigindi. And even you can consider here this was like Prime Minister Modi already incumbent chairman ga unnaru, so ante that means present chairman ga unnaru, malli re-elect avvadam jarigindi 5-year term of chairman for Sri Somanath Trust kandi. ee meeting lo announce chesaru ante recent ga 122nd meeting jarigindi annamata ఈ శ్రీ సోమనాథ్ ట్రస్ట్ బోర్డు వాళ్ళకి సంబంధించి. సో ఎక్కడ అంటే మనకి రాజ్ భవన్ లో గాంధీనగర్, ఓకే, రాజ్ భవన్ ఇన్ గాంధీనగర్ లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. సో దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చైర్మన్ గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఎందుకంటే లైక్ లాస్ట్ ప్రీవియస్ గా చూసుకుంటే విత్ ట్రెడిషనల్ 1 year ఫర్ ద 10 years ట్రస్ట్ చైర్మన్ గా తన యొక్క వాట్ వి కెన్ సే దట్ లైక్ డిపార్చర్ సిగ్నిఫికెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. ఓకేనా, సో రీసెంట్ గా మళ్ళీ అనౌన్స్మెంట్ ఏంటి, 122nd ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో శ్రీ సోమనాథ్ ట్రస్ట్ వాళ్ళ బోర్డ్ మీటింగ్ లో అనౌన్స్మెంట్ ఇచ్చారు, మళ్ళీ 5-year టర్మ్ కి నరేంద్ర మోడీ గారు చైర్మన్ గా ఎలక్ట్ అయ్యారు అన్నది. ఓకేనా, అండ్ ఈవెన్ ఫర్ ద ఫస్ట్ ఇన్ దిస్ హిస్టారిక్ మూమెంట్ దట్ వాస్ 74-year లాంగ్ హిస్టరీ అండి ఈ శ్రీ సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్ గా ఎలక్ట్ అవ్వడం. ఓకేనా, that a chairman has been elected for a trust for a 5-year tenure. Are you clear? Now, next, India and Italy signed the Mobility and Migration Partnership Agreement facilitate the movement of workers and students అండి. ఏంటి ఏ కంట్రీస్ అండి, ఇండియా ఇంకా ఇటలీ అనేవి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. దీనిలో మైగ్రేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనమాట. ఇది ఎందుకోసము టు ఫెసిలిటేట్ ద మూవ్మెంట్ ఆఫ్ వర్కర్స్ ఇంకా స్టూడెంట్స్. ఎస్పెషల్లీ రీసెంట్గా ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరండి మనకి ఎస్ జయశంకర్ గారు. అవునా, ఎవరండి ఎస్ జయశంకర్ గారు హెడ్ ఎ ప్రొడక్టివ్ మీటింగ్ విత్ ఇటలీస్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్తో. రీసెంట్గా ఇటలీ యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే దట్ వాజ్ రిలేటెడ్ టు ఆంటోనియో తజానీ గారు. ఓకేనా, సో రోమ్లో ఈ యొక్క పర్టికులర్ కాన్ఫరెన్స్లో ఏంటంటే ఈ మైగ్రేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది ఇండియా ఇంకా ఇటలీ మధ్యలో. అండ్ ఆల్ రిలేటెడ్ టు ద strengthening the partnership between India and Italy, and also exploring the opportunities between the two countries. With that objective and with that motto, India and Italy signed the partnership related to the migration partnership, mobility and migration partnership అండి. ఓకేనా, సో దేనికి సంబంధించి టు ఫెసిలిటేట్ ద మూవ్మెంట్ ఆఫ్ వర్కర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ అనమాట. అండ్ ఆల్సో అడ్రసింగ్ ద గ్లోబల్ ఇష్యూస్. ఆర్ యూ క్లియర్? అండ్ అడ్రసింగ్ ద గ్లోబల్ ఇష్యూస్ అనమాట, ఎస్పెషల్లీ ఇన్ ద వేరియస్ సెక్టర్స్. సో ఈ విధంగా అంటే టూ కంట్రీస్ మధ్యలో ఇంకా టైస్ అనేది స్ట్రెంథెన్ చేసే విధంగానే ఈ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. ఇండియా ఏ సైన్తో మైగ్రేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసింది, కుదుర్చుకుంది అనే క్వశ్చన్స్ వస్తుంటాయి. మీ ఆన్సర్ ఏమవ్వాలి అప్పుడు? ఇండియా అండ్ ఇటలీ. నెక్స్ట్, నీతి ఆయోగ్ హెల్డ్ అ వర్క్షాప్ ఆన్ ఇండియా ఏయూ కొలాబరేషన్. ఏయూ అన్నారు, ఏంటండి ఏయూ అంటే విచ్ స్టాండ్స్ ఫర్ ఆఫ్రికన్ యూనియన్. ఓకేనా, నీతి ఆయోగ్ రీసెంట్గా ఒక వర్క్షాప్ కండక్ట్ చేసింది ఇండియా అండ్ ఆఫ్రికన్ యూనియన్ కొలాబరేషన్కి సంబంధించి. నీతి ఆయోగ్ పార్ట్నర్షిప్ అయిందనమాట ఒక దాంతో. అంటే అప్పుడు ఈ వర్క్షాప్ కండక్ట్ చేశారు. ఎక్కడ అంటే మనకి న్యూఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్తో పాటు అదర్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే మనకి దట్ వాజ్ రిలేటెడ్ టు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అండి. సో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇంకా నీతి ఆయోగ్ ఈ యొక్క కొలాబరేషన్ గురించి వర్క్షాప్ అనేది కండక్ట్ చేశారు. ఎక్కడ అంటే మనకి న్యూఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈవెన్ లైక్ మేజర్గా ఏంటంటే కమిట్మెంట్స్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో, ఓకేనా, సో ఈ పర్టికులర్ ఏరియాస్లో ఇండియా ఇంకా ఆఫ్రికన్ యూనియన్ కొలాబరేషన్కి సంబంధించి వర్క్షాప్ అనేది కండక్ట్ చేశాయి. అండ్ ఎందుకోసం వర్క్షాప్ కండక్ట్ చేశాయి? టు స్ట్రెంథెన్ ద కోఆపరేషన్, ఓకే, బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికన్ యూనియన్. అండ్ ఎస్పెషల్లీ ఒక 3 key ఏరియాస్లో కోఆపరేషన్ స్ట్రెంథెన్ చేసే విధంగా ఇండియా ఇంకా ఆఫ్రికన్ యూనియన్కి. ఆ 3 key ఏరియాస్ ఆర్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే దాట్ వర్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ వన్ ఇంక్లూజివ్ గ్రోత్ అండి. ఏంటండి inclusive growth, the first key area between the two India and as well as African Union. And next one, moving to the infrastructure and that is related to the infrastructure.
అండ్ నెక్స్ట్ వన్ మూవింగ్ టు మైగ్రేషన్ మేనేజ్మెంట్. ఓకే, మైగ్రేషన్ మేనేజ్మెంట్. సో ఈ 3 కీ ఏరియాస్ పైన ఇంకా ఇండియా అండ్ ఆఫ్రికన్ యూనియన్ కోఆపరేషన్ అనేది ఇంకా బలపరచడానికి, దట్ మీన్స్ టు స్ట్రెంగ్థెన్ ద కోఆపరేషన్ బిట్వీన్ దీస్ టూ, నీతి ఆయోగ్ అండ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఒక వర్క్ షాప్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కండక్ట్ చేసింది అని అంటే మనకి న్యూఢిల్లీలో ఈ కొలాబరేషన్ కి సంబంధించిన వర్క్ షాప్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, న్యూఢిల్లీలో. నౌ G20 stands dialogue kicks G20 standards dialogue kicks off during India's G20 presidency అండి. సో రీసెంట్గా BIS Bureau of Indian Standards, okay, under aging the India's G20 presidency was hosting the G20 standards dialogue అండి. ఓకే, standards dialogue ఇది మనకి 2-day ఈవెంట్ అన్నమాట. ఆర్ యూ క్లియర్? 2-day ఈవెంట్. సో రీసెంట్గా భారత్ మండపంలో ఇది స్టార్ట్ అయింది అనమాట. ఓకే, విచ్ వాస్ కమెన్స్డ్ అట్ Bharat Mandapam, which is in New Delhi. And even Sri Ashwini Kumar Choube, the Minister of State for Consumer Affairs, Food and Public Distribution, okay, and even related to the environment and forest and climate change. Okay, so recently inaugurated this particular event anamata. Entandi G20 Standards Dialogue. Are you clear? ఇది 2-day event అన్నమాట. సో విత్ ద మినిస్ట్రీ అంటే విచ్ వాస్ ఆర్గనైజ్డ్ అలాంగ్ విత్ ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తో పాటు, అండ్ ఆల్సో మనకి మినిస్ట్రీ కూడా ఇంపార్టెంట్ అండి. దాట్ మినిస్ట్రీ వాస్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, అండ్ అలాంగ్ విత్ దట్ మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. ఓకే, సో అండ్ ఆల్సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వీరి యొక్క జాయింట్ కొలాబరేటివ్ ఇనిషియేటివ్ మనకి ఈ యొక్క G20 స్టాండర్డ్స్ డైలాగ్ అనేది ఓకే 2-day ఈవెంట్ అనమాట. అండ్ ఈ G20 స్టాండర్డ్ డైలాగ్ యొక్క థీమ్ ఏంటి అంటే దట్ వాస్ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనే థీమ్ కన్సిడర్ చేయడం జరిగింది. ఏంటండి థీమ్? జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనే థీమ్ ని కన్సిడర్ చేయడం జరిగింది. ఓకేనా, సో దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ అ పార్టిసిపేషన్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్. Are you clear? And the dialogue will guide the world in the best utilization of the resources and the substance that and related to the all related to the sustainable future. Okay na, that was related to G20 standards dialogue. Zero defect zero effect అనేది ఈ యొక్క ఈవెంట్ యొక్క థీమ్ అన్నమాట. Are you clear? Next, World Tsunami Awareness Day 2023 observed on 5th November అండి. ఓకే, అండ్ 2023లో ఏ థీమ్ ని కన్సిడర్ చేయబోతున్నారు అంటే ముందుగానే డిక్లేర్ చేశారు. సునామీ అవేర్నెస్ డే యొక్క థీమ్ ఏంటి అంటే ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీ ఫర్ ఎ రెసిలెంట్ ఫ్యూచర్ అనేది వరల్డ్ సునామీ డే యొక్క థీమ్ అండి. వరల్డ్ సునామీ అవేర్నెస్ డే యొక్క థీమ్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ 5th నవంబర్న వరల్డ్ సునామీ అవేర్నెస్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. ఎందుకోసం అంటే సునామీకి సంబంధించిన ఎఫెక్ట్స్ అండ్ ఇంపాక్ట్స్ గురించి పబ్లిక్ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగానే ఎవ్రీ ఇయర్ కి సెలబ్రేట్ చేస్తుంటారు. ఓకేనా, అండ్ నౌ moving to the next concept, International Day for Biosphere Reserve of 2023 celebrated on 3rd November. ఎప్పుడండి 3rd November న ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది 2022లో డిక్లరేషన్ జరిగిందండి. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్ ని సెలబ్రేట్ చేయాలి అని. ఈవెన్ ఎస్పెషల్లీ you can consider here related to the November 3rd International Day for Biosphere Reserve అనేది 2022లో 41st General Assembly Summit ఏదైతే ఉందో జనరల్ కాన్ఫరెన్స్ అనేది ఓకేనా జనరల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యునెస్కో. ఓకే, సో యునెస్కోకి సంబంధించి ఈ కాన్ఫరెన్స్ లో 41st జనరల్ కాన్ఫరెన్స్ లో డిక్లరేషన్ చేశారనమాట. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేది 3rd నవంబర్ సెలబ్రేట్ చేయాలి అని. అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి? బయోస్పియర్ రిజర్వ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసే విధంగా అండ్ ఆల్సో టు ప్రమోట్ అండ్ టు అప్రిషియేట్ అబౌట్ ద బిట్వీన్ దట్ మీన్స్ ఏంటంటే మనకి బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి వెయిట్ని రిప్రజెంట్ చేస్తాయి, కల్చర్ని ఇంకా నేచర్ని. అర్థమైందా? సో అలా బిట్వీన్ దట్ మీన్స్ ఇంటర్లింక్ బిట్వీన్ ద నేచర్ అండ్ ద కల్చర్ని రిప్రజెంట్ చేసే విధంగానే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్ అనేది 3rd నవంబర్న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. ఓకే, నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ ఏరియా ఏంటండి? EPFO celebrates its 71st foundation day in New Delhi. ఎస్, EPFO యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం ఇక్కడ మనము. ఏంటండి? దాట్ వాజ్ రిలేటెడ్ టు ఎంప్లాయీస్
Provident Fund Organization. Okay, Provident Fund Organization 71st ఫౌండేషన్ డే 2023లో సెలబ్రేట్ చేయడం జరిగింది. మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేశారు అంటే దట్ వాజ్ ఆన్ November 1st అండి. ఓకే, అండ్ ఎస్పెషల్లీ రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఓకే, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ శ్రీ భూపేంద్ర యాదవ్ గారు ఈ యొక్క 71st ఫౌండేషన్ డేని న్యూఢిల్లీలో సెలబ్రేట్ చేశారనమాట. ఓకేనా, అండ్ ఎస్పెషల్లీ ఈవెంట్ ఫీచర్డ్ ఆన్ ద డాక్యుమెంటరీ ఫిలిం కాల్డ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఈపీఎఫ్ఓ. ఏంటండి? అచీవ్మెంట్స్ ఆఫ్ ఈపీఎఫ్ఓ, దట్ వాజ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యొక్క అచీవ్మెంట్ సంబంధించిన డాక్యుమెంటరీ ఫిలింని బేస్ చేసుకొని ఈ సెలబ్రేషన్స్ అనేవి చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడండి? మనకు అది November 1st సెలబ్రేట్ చేశారు. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్, థాయిలాండ్ అనౌన్సెస్ వీసా ఫ్రీ ఎంట్రీ ఫర్ ఇండియన్స్ టు బూస్ట్ ద టూరిజం. సో థాయిలాండ్ రీసెంట్గా అనౌన్స్ చేసింది. ప్రీవియస్గా ఇంతకు ముందు మొన్న రీసెంట్గా శ్రీలంక అనౌన్స్ చేసింది, అవునా? సో ఇప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ దాట్ ఈవెన్ థాయిలాండ్ కూడా అనౌన్స్, కానీ శ్రీలంక ఏంటంటే అదర్ 6 కంట్రీస్కి ఇండియాతో ఇంక్లూడ్ చేస్తూ 6 కంట్రీస్కి వీసా ఫ్రీ అనౌన్స్ చేసింది బూస్ట్ ద టూరిజం సెక్టర్. బట్ థాయిలాండ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్స్కి వీసా ఫ్రీ ఎంట్రీని రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, అండ్ ఈవెన్ ఇండియాతో పాటు అదర్ కంట్రీస్ గురించి చూసుకున్నా కూడా ఇండియా అండ్ తైవాన్ కండి రీసెంట్గా థాయిలాండ్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది మరి ఫ్రీ ఎంట్రీ ఫర్ ఇండియన్స్ అంటే వీసా ఫ్రీ ఎంట్రీ అంటే దాట్ వాజ్ ఫ్రమ్ 10th November 2023, దట్ ఈస్ 10th November 2023 స్టార్ట్ అయ్యి అంటిల్ 10th May, ఓకే, అంటిల్ 10th May 2024 వరకు టూరిస్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ తైవాన్ can enter Thailand, okay, without, that means related to the visa free entry అనేది ఉంటుంది. ఓకేనా, అండ్ ఈవెన్ విచ్ వాజ్ రిలేటెడ్ టు ద ఇండియా అండ్ ట్రావెలర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ తైవాన్. ఎందుకంటే క్వశ్చన్స్లో కొన్నిసార్లు ఎలా అడుగుతారు అంటే 6 కంట్రీస్కి రీసెంట్గా ఏ కంట్రీ వీసా ఫ్రీ ఎంట్రీ అలౌ చేసింది అంటే శ్రీలంక. ఓన్లీ 2 కంట్రీస్ ఇండియా ఇంకా తైవాన్కి అనౌన్స్ చేసింది ఏ కంట్రీ అంటే థాయిలాండ్ అవుతుంది. ఓకేనా, సో క్వశ్చన్ని మీరు ప్రాపర్గా చదవండి ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నారు అనేది. ఓకే, ఎందుకంటే కొన్నిసార్లు ఇలా మనకి సిమిలర్ కాన్సెప్ట్స్ కరెంట్ అఫైర్లో ఉంటే ఇప్పుడు ఆప్షన్స్లో మీరు శ్రీలంక చూసినా థాయిలాండ్ చూసినా ఏదో ఒకటే ఆన్సర్ చేస్తారు. బట్ ఏంటంటే క్వశ్చన్ ప్రాపర్గా చదవాలి. 6 కంట్రీస్కి రీసెంట్గా వీసా ఫ్రీ ఇచ్చింది అంటే శ్రీలంక, 2 కంట్రీస్ ఇండియా ఇంకా తైవాన్కి ఇచ్చింది అంటే థాయిలాండ్ అండి. సో ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ని ప్రాపర్గా చదవడానికి ట్రై చేయండి. ఓకేనా, నౌ మూవింగ్ టు ద క్వశ్చన్స్ అండి. సో ద క్వశ్చన్స్ ఫర్ యూ గైస్, ఇక్కడ ఇవి మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఎందుకంటే నేను ఎవ్రీడే మెన్షన్ చేస్తున్నాను బట్ ఓన్లీ ఫ్యూ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ అండి? ఓకే, అండ్ బిఫోర్ దాట్ జస్ట్ ఒకసారి నేను రివైజ్ చేస్తాను చెప్పిన కాన్సెప్ట్స్ని క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనకి శ్రీ సోమనాథ్ ట్రస్ట్కి 5-year టర్మ్కి చైర్మన్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సెకండ్ వన్, మైగ్రేషన్ పార్ట్నర్షిప్ అనేది ఇండియా ఇంకా ఇటలీ మధ్యలో జరిగింది. ఎస్పెషల్లీ వర్కర్స్ అండ్ స్టూడెంట్ యొక్క మూవ్మెంట్స్ని ఫెసిలిటేట్ చేయడానికి ఇండియా ఇంకా ఇటలీ అనేది ఈ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అండ్ ఆల్సో టు స్ట్రెంగ్థెన్ ద కోఆపరేషన్ బిట్వీన్ ద 2 కంట్రీస్ కాల్డ్ ఇండియా అండ్ ఇటలీ. నెక్స్ట్, ఇండియా అండ్ ఆఫ్రికన్ యూనియన్ కొలాబరేషన్ అనేది నీతి ఆయోగ్ కండక్ట్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్తో పాటు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కూడా కొలాబరేట్ అయ్యి న్యూఢిల్లీలో ఈ వర్క్షాప్ని కండక్ట్ చేశారు. అవి కూడా ఒక 3 key ఫ్యాక్టర్స్ పైన బేస్ చేసుకొని ఈ యొక్క వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ 3 key ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైగ్రేషన్ మేనేజ్మెంట్ అండ్ ఇంక్లూసివ్ గ్రోత్. ఓకేనా, ఈ 3 ఫ్యాక్టర్స్ పైన ఇండియా ఇంకా ఆఫ్రికన్ యూనియన్ మధ్యలో కొలాబరేషన్ అండ్ టు స్ట్రెంగ్థెన్ ద కోఆపరేషన్ బిట్వీన్ దీస్ 2 ఇన్ ద 3 key ఫ్యాక్టర్ ఏరియాస్లో ఓకేనా కొలాబరేషన్ జరిగింది. సో దానిపైన వర్క్షాప్ అనేది రీసెంట్గా న్యూఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది నీతి ఆయోగ్ ఇంకా అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. నెక్స్ట్, G20 స్టాండర్డ్స్ డైలాగ్ అనేది 2023లో ఏ థీమ్తో స్టార్ట్ అయింది అంటే కండక్ట్ చేశారు అంటే జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ థీమ్తో టుడే ఈవెంట్ అనమాట. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. ప్రస్తుతం ఇండియా G20 ప్రెసిడెన్సీని హోస్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, వరల్డ్ సునామీ అవేర్నెస్ డే అనేది 5th November సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈసారి కన్సిడర్ చేసిన థీమ్ ఏంటి అంటే ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీ ఫర్ అ రెసిలెంట్ ఫ్యూచర్ అనేది వరల్డ్ సునామీ అవేర్నెస్ డే. ఓకే, పబ్లిక్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగానే ఈ వరల్డ్ సునామీ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఓకే, నెక్స్ట్,
ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్ 2023 సెలబ్రేటెడ్ ఆన్ 3rd November అండి. ఎప్పుడండి? 3rd November. ఇది 2022లో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ బయోస్పియర్ రిజర్వ్ డే సెలబ్రేట్ చేయాలి అని వరల్డ్ వైడ్ గా. అండ్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది ఓకే, దాని యొక్క ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో 2023లో ఎన్నో ఫౌండేషన్ డే అండి ఈపీఎఫ్ఓ ఎస్టాబ్లిష్ అయ్యి 71 years. దట్ మీన్స్ 71st ఫౌండేషన్ డే అనేది న్యూఢిల్లీలో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్? అండ్ ఎప్పుడండి అది మనకి November 1st సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ రీసెంట్గా ఇండియాకి ఇంకా తైవాన్కి వీసా ఫ్రీ ఎంట్రీని అనౌన్స్ చేసింది ఏ కంట్రీ అంటే థాయిలాండ్. ఓకే, తైవాన్ ఇండియాకి, థాయిలాండ్ అనౌన్స్ చేయడం జరిగింది. టూరిజం సెక్టార్ని ఇంకా బూస్టప్ చేయడానికి ఈ యొక్క వీసా ఫ్రీ ఎంట్రీ అనేది అనౌన్స్ చేసింది. ఓకేనా? నెక్స్ట్, what is the theme of, now let us move into the questions andi. So first question, what is the theme of G20 Standards Dialogue 2023? Zero defect, zero effect, one earth, one family, one future, sustainability and regulatory excellence, stakeholder engagement and standardization, all of the above. Okay na? So G20 Standards Dialogue theme enti anedi question manam just now discuss chesamu. You can answer it easily. Next question, who was elected as the World Health Organization Regional Director for Southeast Asia? Okay na? మనం రీసెంట్గా డిస్కస్ చేసాము. ఏంటది? SEARO, సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజనల్ ఆర్గనైజేషన్. ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో హెల్త్ సెక్టార్కి సంబంధించి, హెల్త్ కేర్కి సంబంధించి చూసుకునేది ఈ ఆర్గనైజేషన్ అనేది. అండ్ బంగ్లాదేశ్కి సంబంధించిన పర్సన్ కూడా అపాయింట్ అయ్యారు అని చెప్పాను. సో గో త్రూ ద ఆప్షన్స్. సైమా వాజిద్, షేక్ హసీనా, శంభూ ప్రసాద్ ఆచార్య, ఏ WHO ఆఫీషియల్ ఫ్రమ్ నేపాల్ అండి. సో 4th ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తి ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో గో త్రూ ద ఆప్షన్స్ అండ్ ఆన్సర్ ఇట్. నెక్స్ట్, ద సబ్మర్సిబుల్ that will be used in dome and deep ocean machine is called as Samudrayan, Matsya 6000, Deep Ocean Explorer or Indian Deep Sea Vehicle. ఓకేనా? సో కమెంట్ సెక్షన్లో డీప్ ఓషన్ మెషిన్. ఈరోజు నేను డిస్ప్లే చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా క్లాస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్సే. అట్లీస్ట్ లెట్ మీ చెక్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ. ఓకే, అండ్ ఎవ్రీ వన్ ట్రై టు ఆన్సర్ ఇట్ ఇన్ ప్రాపర్ వే ఇన్ ద కమెంట్ సెక్షన్. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నో ప్రాబ్లమ్, ఐ విల్ బి ఆన్సరబుల్. ఓకేనా? అండ్ ఆల్సో మీకు క్లాసెస్లో కూడా వాటిని మళ్ళీ క్లారిఫై చేస్తాను. రైట్, థ్యాంక్ యూ guys. We'll be meeting in the next upcoming sessions. Until then, stay tuned and all the best for your upcoming examinations.